ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. అందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, అలాగే గురువారం శుభాకాంక్షలు అండి. మన బాబాగారి ఆశీస్సులతో పాటు హనుమంతయ్య ఆశీస్సులు కూడా మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఈరోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు అడిగింది వెంటనే నెరవేరటం లేదు అని చాలా దిగులుగా బాధగా ఉన్నావు కదమ్మా. ఇప్పుడే ఈ క్షణమే నేను చెప్పేది విను తల్లి, నువ్వు ఎంతో సంతోషిస్తావు. నా మీద నమ్మకంతో ఈ హనుమాన్ జయంతి రోజున హనుమంతుని తాకు తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో ఆయన ద్వారానే తెలుసుకుందాము. అలాగే చాలామంది గురువుగారి గురించి అడుగుతున్నారు కదండి. గురువుగారికి ఫోన్ చేస్తే సరిపోతుందా, ఫోన్ ద్వారా మనకి ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారా అని అడుగుతున్నారు కదండి. తప్పకుండానండి, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారానే పరిష్కారం చూపిస్తారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ శివరామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9110577760. మీ సమస్య ఏదైనా సరే, ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, అప్పుల బాధలు, ఆస్తి తగాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడ లేకపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఈ గురువుగారికి చూపించుకున్న వారికి ఎంతో మందికి మంచి జరిగింది ఫ్రెండ్స్. విదేశాల్లో ఉన్నవారు కూడా ఈ గురువుగారికి చూపించుకుంటున్నారండి. కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి నువ్వు అడిగింది నెరవేరటం లేదు అని చాలా దిగులుగా ఉన్నావు కదమ్మా. నువ్వు ఎన్నో రోజుల నుంచి నీ మనసులో ఉన్న కోరిక తీరటం లేదు అని బాధపడుతున్నావు కదా. విధంగా నా మీద ఎంతో కోపంతో రగిలిపోతున్నావు. నువ్వు అడిగినటువంటి కోరిక తీర్చలేదు అని దిగులుగా ఉన్నావమ్మా. అందుకే తల్లి ఈరోజు నీకు నేను ఈ సందేశం ద్వారా మంచి మాటలు అయితే చెప్పాలి అని అనుకుంటున్నాను. ఆలోచనలు పెట్టుకోకుండా కాసేపు నేను చెప్పే మాటలను ఆలకించు తల్లి. చూడమ్మా, మానవులందరూ కూడా ఇలాగే అనుకుంటారు, నా కోరిక నెరవేరటం లేదు, నా కోరిక నెరవేరితేనే భగవంతుడు ఉన్నట్లు అనే నిజాన్నైతే నమ్ముతారు. కాలం అనేది చాలా చాలా పెద్ద పరీక్షలు పెడుతున్నప్పటికీ, మీ గీతలను మార్చలేనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మీకు అండా దండగా ఉండి మీకు ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు తల్లి? నీ తండ్రిగా నేనే కదమ్మా. నువ్వు నా మీద ఎంత కోపంగా ఉన్నా సరే నీ బాబా తండ్రి చెప్పేది ఒకటేనమ్మా, ఆ కోరిక ఎందుకు నెరవేరటం లేదు అంటే కాస్తైనా నన్ను అర్థం చేసుకో తల్లి. నేను చెప్పబోయే నిజమేమిటో తెలుసుకో తల్లి. నీ కోరిక అనేది కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా తీరబోతుంది తల్లి. ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే నీ జీవితం కూడా అంత సుఖంగా సాగిపోతుంది తల్లి. అలాగే రాబోయే రోజుల్లో కూడా నువ్వు అంతా అనుకున్నట్లుగానే నీ కుటుంబంతో, నీ కుటుంబ సభ్యులతోటి కలిసి ఎంతో సంతోషంగా ఉండగలుగుతావు. కాబట్టి ఈరోజు పలుకుబడి ఉంది అని ఎవరినీ కూడా మాటలతోటి బాధ పెట్టకూడదు తల్లి. తెలిసి తెలియక ఇతరుల మనసుని బాధ పెట్టకూడదమ్మా. తెలుసు కదా, కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా. ఎవరికి ఏది ఇచ్చావో అది మరలా తిరిగి నీకు ఇచ్చేసి వెళుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండమ్మా. చేసుకుంటావు అని అనుకుంటున్నాను. జీవితంలో ఏది ఎప్పుడు చివరిదో ఎప్పుడూ కూడా చెప్పలేము. మాట చివరిదో, ఏ మాట చివరిదో నువ్వు చెప్పగలవా తల్లి? చెప్పలేవు కదా. కాబట్టి వీలైనంత వరకు ఇతరులని మంచిగా పలకరిస్తూ ఉండు. వీలైనంత వరకు అందరినీ కలుస్తూ ఉండు. ఉన్నదాని పట్ల శ్రద్ధగా ఉండాలి. నమ్మకాన్ని, విశ్వాసాన్ని పెంచుకోవాలి. అలాగే జరగబోయేదాన్ని నువ్వు ఆనందంగా ఆహ్వానించాలి. అది ఏదైనా సరే తప్పదు కదా తల్లి. అది కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకో తల్లి. ఇక నీ సమస్యలతోటి చాలా అంటే చాలా చాలా బాధగా ఉంటున్నావమ్మా. ఇదే నీకు ఏదీ తెలియటం లేదు అని చెప్పుకోవాలి. అంటే ఈ కష్టం, బాధ దేని వల్ల వస్తుందో నీకు తెలియటం లేదు. ఇది కేవలం నీ దుస్థితి వల్లే దాపరిస్తుంది అని తెలుసుకో తల్లి. నువ్వు ఎన్నో రోజులుగా నీ కోరిక నెరవేరటం లేదు అని దిగులు పడుతూ బాధపడుతూ ఉన్నావు. ఆ కోరిక వల్లే ఈరోజు నువ్వు ఈ కష్టాన్ని అనుభవిస్తున్నావు అని తప్పక గుర్తుంచుకోవాలి తల్లి. చూడమ్మా, ఒక్కసారి ఆలోచించు.
అప్పుడు నీకే అర్థమవుతుంది తల్లి. ఎప్పుడూ కూడా ఆ కోరిక గురించే ఆలోచిస్తున్నావు. ఆ కోరిక తీరలేదు అని బాధపడుతూ ఉంటున్నావు. పుట్టుకతోనే ఎవరి జీవితం కూడా పువ్వులవనం కాదు కదా. ఏ ఒక్కరి జీవితం కూడా ఒకేలా ఉండదు అని తెలుసుకో తల్లి. ప్రతి ఒక్కరి జీవితం కూడా పడి లేచే కెరటాల్లా ఉంటాయి అని తెలుసుకో తల్లి. నీ ఒక్కదాని జీవితమే కాదు, ఈ భూమి మీద కష్టాలు, సమస్యలు ఇవన్నీ కూడా లేకుండా ఎవరన్నా ఉన్నారా తల్లి? ఎవరూ లేరు. అందరికీ కష్టాలు ఉన్నాయి. అయితే రేపటి రోజున సంతోషం వస్తుంది అనే ఆశతోటి అందరూ కూడా నవ్వుతూ జీవిస్తూ ఉంటారు. ఇది నువ్వు తప్పకుండా అలవాటు చేసుకోవాలి తల్లి. ఇదే జీవితం, జీవితం యొక్క రహస్యం. ఆస్తులు సంపాదించలేదని, కన్నవారి మీద కోర్కెలు తీర్చలేదని భగవంతుడి మీద ద్వేషం పెంచుకోకూడదు. తల్లి, పెంచడం వరకే కన్నవారి బాధ్యత, కాపాడటం వరకే కదా భగవంతుడి బాధ్యత. సంపాదించటం, సాధించటం అన్నీ కూడా నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయి అని గుర్తుంచుకో తల్లి. చూడు తల్లి, కష్టపడితే తప్పకుండా నీకు మంచి ఫలితం అనేది ఇస్తానమ్మా. నిజాయితీగా నువ్వు ఉన్నంత వరకు కూడా ఎవరి ముందు నటించవలసిన అవసరం లేదు అని తెలుసుకో తల్లి. నీ బలాన్ని ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా అంటే చాలా సులువు. కానీ నీ గుణాన్ని ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం అంటే చాలా కష్టం తల్లి. ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏదీ కూడా శాశ్వతం కాదు అని తెలుసుకో అమ్మా. కానీ మనసుతో పంచేటటువంటి ఏవైనా కానీ ప్రేమ, స్నేహం, ఆప్యాయతలు, అనుబంధాలు, బంధాలు ఇవే కదా ఎప్పుడూ కూడా శాశ్వతంగా ఉంటాయి. ఈ విషయాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. కాబట్టి పూర్వకంగా ఉండేవారు నీ చుట్టూ చాలామంది ఉన్నారు. వారందరినీ కూడా నువ్వు స్నేహంగా ఉండు తల్లి. అలాగే అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలు తెచ్చిపెడుతుంది అని తెలుసుకో తల్లి. ఈరోజు నా మీద నమ్మకంతో అంజయ్ తండ్రిని తాకావమ్మా. అంటే నీ బాబా తండ్రి ఏ కోరిక కోరినా తీరుస్తాడు అనే నమ్మకంతోనే కదా తల్లి. ఎందుకంటే నువ్వు నా బిడ్డవు కాబట్టి, ఏదైనా సరే నీ బాబా తండ్రి చెబితే నడుచుకుంటావు కాబట్టి, అందుకే నీ బాబా తండ్రి ఏది చెప్పినా అది నీ జీవితంలో మంచి జరుగుతుంది అని నమ్ముతావు కాబట్టి అంజయ్ తండ్రిని తాకావు తల్లి. ఒకటి తెలుసుకో తల్లి, తలపొగరుతో తిరిగేటటువంటి వారిని తలదించుకునేలా చేస్తుంది కాలం. చాలా శక్తివంతమైనది తల్లి కాలం. అలాగే తలదించుకుని బ్రతికే వారిని కూడా ధైర్యంగా తలెత్తుకుని తిరిగేలా చేస్తుంది కాలం. నవ్విన వాళ్ళను ఏడ్చేలా చేస్తుంది, ఏడ్చిన వాళ్ళని నవ్వేలా చేస్తుంది. గుర్తుపెట్టుకో తల్లి, కాలం చేతుల్లో అందరూ కూడా కీలుబొమ్మలేనమ్మా. కీలుబొమ్మలుగా ఉండవలసిందే తల్లి. మరి ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉందో తెలుసా? తామరాకు మీద నీటి బిందువులా ఉంది. కాబట్టి జాగ్రత్తగా కాపాడుకో తల్లి. నువ్వు సంతోషంగా ఉండాలి అంటే ఒకటే దారి. ఒకరి గురించి ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర చెడుగా మాట్లాడకుండా, ఆలోచించకుండా ఉంటే చాలు. అదే నీకు మంచిది తల్లి. అదే నీకు శ్రీరామ రక్ష. నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది. ఆశపడి బాధపడే కంటే ఏదీ ఆశించకుండా సంతోషంగా ఉంటే అది ఇచ్చేటటువంటి ఆనందం అనేది అసలు ఈ లోకంలో ఇంకోటి ఉంటుందా తల్లి? ఉండదు కదా. ఈ ప్రపంచంలో కోరుకున్నది ఏదీ కూడా అక్కడికి రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇదేనమ్మా జీవితం. కాబట్టి ఎంత విచిత్రమైందో కదా తల్లి జీవితం. నీకు అర్థమైందనుకుంటున్నానమ్మా. నీ జీవితంలో ఏది కూడా ఇప్పుడు నీ ముందు ఉందో, ఏదైతే నీ జీవితంలో నడుస్తుందో ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందించు. అంతేకాని లేని దాని కోసం బాధపడవద్దు. ఈ కష్టం ఎందుకు అని బాధపడవద్దు. భగవంతుడిని పొరపాటును కూడా నిందించవద్దు. భగవంతుడు చేసేది ఏదీ లేదు. ఏదో జన్మలో చేసేటటువంటి కర్మ మరో జన్మలో ఎవరైనా సరే అనుభవించవలసిందే. ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేలా చూసుకో. నీ మనసుని ఎప్పుడూ కూడా నువ్వు పలకరించేలా చేసుకో తల్లి. నీ జీవితాన్ని ఎప్పుడూ కూడా ఆనందమయం చేసుకో. నీ జీవితంలో గెలుపు అనేది పట్టుదలతో వస్తుంది అని తెలుసుకో తల్లి. నువ్వే సాధించాలి. నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళి నీ గమ్యాన్ని నువ్వు చేరుకుంటే అంతకు మించి ఇంకేముంటుంది చెప్పు తల్లి. ఈ లోకంలో వచ్చేవి పోయేవి మూడే మూడు: పేదరికం, వ్యాధి, డబ్బు. ఇవి వచ్చినా వదిలిపోలేనివి. అలాగే కీర్తి, జ్ఞానం, విద్య ఇవి పోతే మరలా తిరిగి సంపాదించుకోలేము. కాబట్టి వీటిని పొందటానికి ఎప్పుడూ కూడా తహతలాడుతూ ఉండు తల్లి. ఎప్పుడూ వీటి గురించి ఆలోచిస్తూ ఉండు. అప్పుడు నీ జీవితం మంచి దిశగా వెళుతుందమ్మా.
నీ బాబా తండ్రి నీతోనే ఉంటాడు కదా అని అయితే మన బాబా గారు ఈరోజు చాలా అంటే చాలా మంచి సందేశం అందించారండి. ఫ్రెండ్స్, చాలామంది అయితే మాకు కోరింది జరగటం లేదు అని చాలా బాధపడుతూ దిగులు పడుతూ ఉంటున్నారండి. అలా అస్సలు దిగులు పడవద్దు. బాబా గారు మనకు మంచి జరుగుతుంది అని చెప్పటానికే సందేశాల రూపంలో మన ముందుకు వస్తున్నారండి. కాబట్టి బాబా గారి మీద నమ్మకంతో ధైర్యంగా సంతోషంగా ఉండండి. బాబా గారు అంతా మంచి చేస్తారండి. సర్వే జన సుఖినోభవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.